ఎవరైతే సిల్వర్ మెడల్ సాధించినటువంటి సింధు గారికి మనం ఒక పోస్ట్ డిప్యూటీ కలెక్టర్ పోస్టు దానికి కావాల్సినటువంటి అమెండ్మెంట్ దీని ద్వారా మనకి ప్రభుత్వానికి ఫెసిలిటేట్ చేస్తుంది. అందుచేత ఇటువంటి క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. ఈనాడు డీవియేషన్లో ఉన్న సందర్భాల్లో ఎవరైతే ఇటువంటి క్రీడాకారులను ప్రోత్సహించినట్లయితే యూత్ను రైతు మార్గంలో పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మొత్తం క్రీడాకారులు అనే ఉద్దేశంతో ఈవిడికి ఒక మంచి ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా ముందు అనేక బెనిఫిట్స్ కూడా ఉంది అధ్యక్ష. ఆవిడ కృషి ఫలితంగా మనం రాబోయేటువంటి రోజుల్లో ఈ యాక్ట్ పాస్ అయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్రూప్ 1 సర్వీసెస్ పోస్ట్ని ఆవిడకి ఇవ్వాలనేటువంటి అపాయింట్మెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. మూలాన్ని మన తెలుగు జాతి గౌరవం కూడా పెరుగుతుంది. ఇటువంటి బిల్లుని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ప్రతిపక్షం వారు ఇంకా ఏదో గొడవ చేయటము లేకపోతే నిరసన వ్యక్తం చేయటము అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. వారు ఏది చేసినా ఈ మంచి బిల్స్ పాస్ అయిన తర్వాత వారు నిరసన వ్యక్తం చేయడానికి వారి విజ్ఞతకి వదిలేయాలి అధ్యక్ష. సింధు మన రాష్ట్రంలో పుట్టిన ఆడబిడ్డ, ఇదే ప్రాంతంలో పుట్టి ఈరోజు ఒలింపిక్ గేమ్స్ లో ఆవిడ ప్రతిభ చూపించింది. అదొక స్ఫూర్తిదాయకం. కొన్ని లక్షల మంది విద్యార్థులకు కానీ యువతకు కానీ ఒక ఆదర్శం అధ్యక్ష. అందుకనే మేము ఆలోచించాం ఆ అమ్మాయికి గ్రూప్ 1 సర్వీస్ ఇచ్చి ఒక సబ్ కలెక్టర్ గా అమ్మాయిని నియమించి రాష్ట్ర అంబాసిడర్ గా స్పోర్ట్స్ లో పెట్టాలనే ఉద్దేశంతో మేము ఆలోచించాం. దానికి నిబంధనలు కొన్ని ఇబ్బంది వస్తున్నాయంటే చట్టాన్ని కూడా మార్పు తీసుకొచ్చి ఆ అమ్మాయికి కానీ ఎవరైతే స్పోర్ట్స్ లో బ్రహ్మాండంగా చేస్తారో వాళ్ళకు కూడా ఉపాధి కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మనిషి హ్యాపీగా ఉండాలి, మనిషి ఆనందంగా ఉండాలి, ఫిజికల్ లిటరసీ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అందుకే నిన్న కూడా చెప్పారు అధ్యక్ష, ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆంధ్రప్రదేశ్, ఆ అంటే అమరావతి, ఆ అంటే ఆదాయం, ఆ అంటే ఆరోగ్యం, ఆ అంటే ఆనందం. ఈ 6 ఆలతో ఈ ప్రభుత్వం అధ్యక్ష వీళ్ళు మాత్రం తప్పులు చేసి ఆ తప్పులు వదిలబడి 24 గంటలు బాధపడుతూ జీవితాంతం బాధపడుతూ వేరే వాళ్ళు కూడా బాధపెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష.